చిన్నపిల్లలు ఇలా లెంత్ ఎక్కువ ఉన్నటువంటి పరికిణీలు, మిడ్డీలు ఫోల్డింగ్ అనేది కష్టం కాబట్టి వీటిని ఎలా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లెహంగా పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. నార్మల్గా మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా. ఇవనే కాదండి, నెట్టెడ్ డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే నెట్ ఫ్రాక్స్, లేకపోతే అంబ్రెలా టైప్ ఫ్రాక్స్ కానివ్వండి, ఏదైనా సరే చాలా చిన్న మడత పెట్టుకునేలాగా చూపిస్తున్నాను. ఫస్ట్ చూసారు కదా కింద లెహంగా పార్ట్ వచ్చేసి, అంటే ఇది నేను లెహంగా మిడ్డీ కాకుండా స్టిచ్ చేశానులేండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ మధ్యలో పెట్టేశాను. బ్లౌజ్ మధ్యలో పెట్టేసిన తర్వాత వెనకాల ఇలా బటన్స్ పెట్టేసుకుంటున్నాను. బటన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనకి బ్లౌజు ఇంకా కింద పార్ట్ ఉండిపోతుంది కదా, సో దాన్ని లోపల వైపుకి ఎంత ఉంటే అంత ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేయండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. ఇంకొకటి ఏంటంటే ఫోల్డింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే ఒక చోట లెహంగా, ఒక చోట బ్లౌజ్ అలా వండుకుంటే ఒకే చోట ఉంటాయి. సో దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్, చాలా బాగుంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫోల్డింగ్ చాలా ఈజీ కదండి. నేను మిడ్డీని ఫోల్డ్ చేసాను అండ్ బ్లౌజ్ మధ్యలో పెట్టేశాను, బటన్స్ పెట్టేసి మిగిలిన బ్లౌజ్ని నేను లోపలికి మడత పెట్టేశాను. ఈ మెథడ్ బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. మిడ్డీస్కి, లెహెంగాస్కి యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ ఉంటాయి, చాలా లెంత్ ఉంది చూసారా, ఇలాంటివి లేకపోతే నెట్టెడ్ అయినా కూడా జిప్ ఉన్నవి ఏ విధంగా ఫోల్డ్ చేయాలి, జిప్ లేనిది అనేది నేను రెండు రకాలుగా చూపిస్తాను. ఇదైతే జిప్ ఉన్నది నేను ఒకటి చూపిస్తున్నాను. ఫ్రంట్ సైడ్ మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంతవరకు మీరు ఫోల్డ్ చేయగలిగితే అంతవరకు. తర్వాత జిప్స్ది మిడిల్లోకి తీసుకురండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫస్ట్ అది తీసుకొచ్చి దాని తర్వాత కింది భాగాన్ని మీరు ఇలాగా జిప్ లోపలికి ఇన్సర్ట్ చేసేయండి. ఇలా ఇన్సర్ట్ చేసేసిన తర్వాత జిప్ పెట్టేసుకోండి. జిప్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ దగ్గరికి లాగి అప్పుడు పెట్టండి. మీరు అలా టైట్గా రాకపోయినా లాగేస్తే జిప్ అనేది మళ్ళీ మనకి పోతుంది. సో అలా కాకుండా క్లాత్ ఎదురికి లాగేసి జిప్ పెట్టేస్తే మీకు ఇంక జిప్ ఊడే ఛాన్సే ఉండదు. తర్వాత పైన బటన్ ఇస్తాడు కదా, ఆ బటన్ పెట్టండి. బటన్ లేకపోతే స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఆ బటన్ ఉంటేనే ఆ జిప్ అలా నిలబడి ఉంటుందండి. లేకపోతే మనకి జిప్ అత్తమాన పిల్లలు కూడిపోతూ ఉంటుంది. సో చూసారు కదా ఫోల్డింగ్ ఎంత నీట్గా ఉందో. అంత అంటే మీకు చిన్న ప్లేస్లో అయినా కూడా మీరు పట్టించేయచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ట్రావెలింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిప్ లేని వాటికి ఇలాగ బ్యాక్ సైడ్కి మీరు ఫోల్డ్ చేసుకోండి. నార్మల్గా మనం బ్యాక్ సైడ్కే ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా, సో జిప్ లేని వాటికి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని ఇందాక మనం ఏ విధంగా అయితే మడత పెట్టామో ఆ విధంగా మడత పెట్టి సేమ్ పై భాగాన్ని ఫస్ట్ తీసుకురండి. దాని తర్వాత కింద భాగాన్ని అంతా కూడా ఈ నెక్ ఏరియాలో నుంచి లోపలికి ఇన్సర్ట్ చేయండి. కొంచెం స్లోగా మీరు ఇన్సర్ట్ చేసినట్లయితే లోపలికి మొత్తం అంతా వెళ్ళిపోతుంది. కుక్ వేసినట్టు చేస్తే మాత్రం అది అవ్వదు, ఎందుకంటే ఒత్తు కింద వచ్చేసి మీకు అవ్వదు అనమాట. ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా చేస్తే మీకు అయిపోతుంది. చూసారు కదా ఫోల్డింగ్ ఎంత బాగుందో, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది కదండి. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.